Only 5 seconds left to beat the clock. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ ఇడియం అంటే జాతీయం గురించి తెలుసుకోబోతున్నాం. మన ఇంగ్లీష్ నేర్చుకునే ఈ జర్నీలో ఇది 41వ రోజు. సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక పనిని టైం అయిపోయేలోపు పూర్తి చేయాలి అనుకున్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో చాలా స్టైల్గా చెప్పచ్చు. ఇంతకీ ఆ ఇడియం ఏంటో ఈరోజు చూద్దామా? ఆ ఇడియం ఏంటంటే బీట్ ద క్లాక్. ఉదాహరణకి, ఎవరైనా స్లోగా పనిచేస్తుంటే మనం ఇలా అనొచ్చు, హరియప్, వీ నీడ్ టు బీట్ ద క్లాక్. అంటే త్వరగా కానీ, మనం టైంని బీట్ చేయాలి అన్నట్టు. మరసలు ఈ బీట్ ద క్లాక్ అంటే అర్థమేంటి? చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. సో ముందు దాని అర్థం ఏది కాదో క్లియర్గా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. చాలామంది అనుకున్నట్టు దీని అర్థం అక్షరాలా గడియారాన్ని పట్టుకొని కొట్టడం కాదు. అస్సలు కాదు. ఇది ఒక జాతీయం. అంటే దీనికొక స్పెషల్, లోతైన మీనింగ్ ఉంటుందన్నమాట. దీని అసలైన అర్థం ఏమిటంటే, ఒక డెడ్లైన్ లోపు లేదా ఇచ్చిన టైం అయిపోయేలోపు ఒక పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం. సింపుల్గా చెప్పాలంటే గడువులోపు పనిని ముగించడం అన్నమాట. ఇంతకీ ఈ పదం ఎక్కడినుంచి వచ్చింది? దీని వెనుక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. విందామా? అవునండి, ఈ ఇడియం స్పాట్స్ నుంచి వచ్చింది. ముఖ్యంగా పాతకాలపు రేసింగ్ ప్రపంచం నుంచి మన వాడుక భాషలోకి వచ్చేసింది. ఆ రోజుల్లో రన్నింగ్ రేసుల్లో గెలవాలంటే గడియారంలో ఒక టైం సెట్ చేసేవాళ్ళు. ఆ టైం కంటే ముందే రేస్ పూర్తి చేయాలి. అంటే వాళ్ళు అక్షరాలా ఆ గడియారాన్ని, ఆ టైంని ఓడించాలి, బీట్ చేయాలి. చూసారా, అక్కడ నుంచే బీట్ ద క్లాక్ అనే మాట పుట్టింది. సరే, ఇప్పుడు దీని కథ తెలిసింది కదా. మరి మన డైలీ లైఫ్లో దీన్ని ఎలా వాడాలో ఒక 3 రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, దే డ్రోవ్ ఫాస్ట్ టు బీట్ ద క్లాక్. దీని అర్థం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? కరెక్ట్, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారో కానీ టైం చాలా తక్కువగా ఉంది. బహుశా ఒక ఇంపార్టెంట్ మీటింగ్కో లేదా ఫ్లైట్ అందుకోవడానికో కావచ్చు. సో ఆ గడువులోపు చేరుకోవాలని చాలా స్పీడ్గా డ్రైవ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనలో చాలామందికి రిలేట్ అవుతుంది. ఆఫీస్ పని అన్నమాట. షీ వర్క్డ్ ఆల్ నైట్ టు బీట్ ద క్లాక్ అండ్ ఫినిష్ ద ప్రాజెక్ట్. అంటే ఆ ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరకొచ్చేసింది. దాన్ని ఎలాగైనా టైంకి సబ్మిట్ చెయ్యాలి. అందుకే ఆ డెడ్లైన్ని అందుకోడానికి ఆమె రాత్రంతా కష్టపడి పనిచేసింది. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్, ఇది కూడా చాలా సరదాగా ఉంటుంది. ఇన్ ద కుకింగ్ కాంపిటీషన్ ద షెఫ్స్ రేస్డ్ టు బీట్ ద క్లాక్. ఇది మనం టీవీ షోలలో చూస్తూనే ఉంటాం కదా. వంటల పోటీలో షెఫ్స్కి 1 గంటో అరగంటో టైమిస్తారు. ఆ టైం అయిపోయేలోపు వాళ్ల డిష్ పూర్తి చేయాలి. అందుకే వాళ్ళు టైంతో పోటీ పడుతున్నారు. టు బీట్ ద క్లాక్. సూపర్! ఇప్పుడు మీకు బీట్ ద క్లాక్ అంటే ఏంటో, ఎలా వాడాలో బాగా అర్థమైంది కదా. అయితే మరి దీన్ని కరెక్ట్గా ఎలా పలికాలో ఓసారి ప్రాక్టీస్ చేద్దామా? ఆ తర్వాత ఒక చిన్న ఛాలెంజ్ కూడా ఉంది. రండి, నాతో పాటు చెప్పండి, బీట్ ద క్లాక్. మళ్ళీ ఇంకోసారి, బీట్ ద క్లాక్. చాలా సింపుల్ కదా. ఎందుకంటే గుర్తుంచుకోండి, టైం వెయిట్స్ ఫర్ నో వన్. సమయం ఎవ్వరి కోసమూ ఆగదు. అందుకే పనులను టైంకి పూర్తి చేయడం చాలా ముఖ్యం. సరే, ఇక ఈరోజు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్. మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక ఎగ్జామ్లోనో ఆఫీస్ డెడ్లైన్లోనో ఇలా టైంతో పరుగుపందెం పెట్టిన సందర్భం ఉందా? అంటే బీట్ ద క్లాక్ చేయడానికి చాలా కష్టపడిన అనుభవం ఉంటే దాన్ని తప్పకుండా కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా బీట్ ద క్లాక్ చేసి ఈ విశ్లేషణను ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ లెసన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సరే, 42వ రోజు పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.